ఇంకా నయం ఈ పక్కేలా రాలేదు. వాడికి నీళ్ళంటే భయం కదా. వాడు వచ్చేలోగా అరటిపండు తీసుకుని తిందాము. టకేలా, ఈ అరటిపండు చాలా రుచిగా ఉంది. అరటిపండు తినే పోటీ పెడితే ఖచ్చితంగా అందులో నేనే గెలుస్తాను రా. చూడు ఎంత వేగంగా తింటున్నానో. కానీ నువ్వు పాపం కదూ, ఒంటరిగా అరటిపండు తినలేవు. నీకు సాయం చేయడానికే వచ్చాను. ఇప్పుడు నీకు ఓకేనే కదూ? సరే, అరటిపండు నువ్వు తినేసావు, కనీసం స్విమ్మింగ్ పిలుస్తున్నాను రారా. అందులో గెలిచి చూపించు, నువ్వు బలశాలవని ఒప్పుకుంటాను. నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఈత కొట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య రా. అది కూడా చూద్దాం రారా. త్వరగా మొదలు పెడదాం. 1 2 పెడదాం. వీడెక్కడికి పోయాడు? పకేలా, నేను గెలిచాను, తను ఓడిపోయాడు. ఇదిగో చూడు పకేలా, నువ్వు ఎందుకలా చీట్ చేసావు? చీటింగ్ కాదు, నేను గెలిచాను. నన్ను చీట్ చేసి నువ్వు గెలిచావు కదా. ఇప్పుడు నీ బట్టలు నా దగ్గర ఉన్నాయిరా. వచ్చి తీసుకో, వచ్చి తీసుకో, తీసుకో. వద్దు వద్దురా రే, మర్యాదగా నా బట్టలు ఇచ్చేయిరా. నేను తెలియక మోసం చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. రే ఆగరా, వాటిని నాకు ఇచ్చేలరా రే. ఎందుకు వెళ్లే దారిలో వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఇదంతా చాలా తప్పు. మర్యాదగా ఇచ్చేరా రే, ఇవ్వరా. ఎందుకు వీళ్ళు పొద్దునే ఇలా ఆటలాడుతున్నారు? వీళ్ళకంతా ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియట్లేదు. చాలా తలనొప్పిగా ఉంది. పిల్లలారా, డ్రెస్ తో ఏంటి ఆడుకుంటున్నారు? ఇది వాళ్ళ దగ్గర ఇవ్వండి. పకేలా, ఇలా చూడు, ఇతనికి మనం కనిపిస్తున్నాం రా. అవును, కానీ ఎలా రా? అయితే ఆయనకి ఏదో కష్టం ఉందని అనుకుంటాను. ఎందుకు మీరు ఇలా గొడవ పడుతున్నారని అడిగితే అనవసరంగా వాగుతున్నారు ఏంటి? నాకు కళ్ళు తెలీదా ఏంటి? చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. నాకు కళ్ళు బాగా తెలుసు, అందుకని మీరు బాగా తెలుస్తున్నారు. లేదు, ఎవరికి సమస్య ఉందో వాళ్ళకి మేము కనబడతాం. భూతాళం మీకు ఇప్పుడు అర్థమైందా? ఏంటి భూతమా? ముందు నా బైక్ నుంచి దిగు. భయపడద్దు, మేము చాలా మంచి వాళ్ళమే. నేను భూతాళ బాస్, వీళ్ళిద్దరు నా అసిస్టెంట్స్. పకేలా మేము మిత్రులకు మిత్రులం, శత్రువులకి భూతాళం. కానీ మేము మీకు మిత్రులం. నేను దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లా. ప్రపంచంలో ఎవరికైనా సమస్యలు వస్తే వాళ్ళకి మాత్రమే మేము కనబడతాం. వాళ్ళకి సహాయం చేసి బాగు చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే, నాకని ఒకే ఒక ప్రాబ్లమే ఉంది. నా పక్కింటి ఆయనే నన్ను హింస పెడుతున్నాడు. ఆయనకి సాయం చేయడం వల్ల నాకు సమస్య వస్తుంది. కానీ అతను చాలా హాయిగా ఉన్నాడు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి నా దగ్గర హెల్ప్ అడుగుతూనే ఉంటాడు. నేను హెల్ప్ చేసిన తర్వాత ఆయనకు రావాల్సిన సమస్య నాకు వస్తుంది. ఆయన ప్రతిరోజు నన్ను హింస పెడుతూనే ఉన్నాడు. ఇదిగో పక్కింటాయినా, ఎలా ఉన్నావు? బాగున్నావా? నా కారు కొంచెం రిపేర్ అయ్యింది. ఇప్పుడు నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. అందుకని మీ కారు కొంచెం ఇస్తారా? ఏంటి మాట్లాడు? ఏం భయపడకండి, జాగ్రత్తగా తీసుకొస్తాను. పెట్రోల్ నిండుగా పోసుకునే తీసుకొస్తాను. సరే, ఇదిగోండి. వెళ్ళొస్తాను. కాసేపటి తర్వాత ఒక ఫోనే వచ్చింది. ఏంటి పక్కింటాయినా, బైక్ అయితే ఇచ్చారు, హెల్మెట్ ఇవ్వలేదే. హెల్మెట్ లేని కారణంగా పోలీసులు నన్ను పట్టుకున్నారు. అది మాత్రమే కాకుండా నా దగ్గర లైసెన్స్ లేదు కాబట్టి వాళ్ళు బండిని పట్టేసుకున్నారు. నేనేం చేశాను? హెల్ప్ చేసిన తప్ప నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇది ఒక్కసారి కాదు, చాలా సార్లు నన్ను ఇలా మోసం చేశాడు. అలాంటి వాళ్ళకి మీరు సహాయం చేస్తే తిరిగి మీకెలా ద్రోహం చేయాలని అనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. అతనికి సరైన గుణపాఠం మనం నేర్పించి తీరాలి. దిగులు పడకండి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నాం? పదండి వెళ్దాం.
మ్మ్. హలో మిస్టర్ నట్వర్ లాల్, మీరు ఎలా ఉన్నారో చెప్పండి మిస్టర్ నట్వర్ లాల్. అరే మీరెవరు? ఎందుకు ఇప్పుడు మా ఇంటికి వచ్చారు? మీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి. మీరేనా నట్వర్ లాల్? అవును, నా పేరు నట్వర్లాలే. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారో మా చెప్పండి. బాస్ ఎవరో తెలుసా మీకు? అతను ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా? ఓహో, మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మీ ఇంటిని అద్దెకి అడగడానికి. మాకు మీ ఇల్లు అద్దెకి కావాలి, అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఓ, రండి రండి రండి. మీరు వస్తారని నేను అస్సలు అనుకోలేదు. డబ్బు తీసుకొచ్చారా? ఇప్పుడే ఇచ్చేస్తారా? ఖచ్చితంగా మీకు ఇల్లు అద్దెకిస్తాను. 20,000 రూపాయలు. ఒక్కొక్క ధరకి ఒక్కొక్క ఇల్లుంది, వాటిని చూస్తారా? ఓహో, అలాగా? అలాగా అయితే తీసుకోండి నా చెక్కు. అరే ఇంత వేగంగా ఉన్నారు. నేను కోరుకున్నది ఇదే. రండి రండి, మీకు లోపల అన్ని చూపిస్తాను. మీకు లోపల అన్ని నచ్చాయో లేదో చెప్పండి. ఇలా చూడండి, ఇదిగో ఇదే మీ లివింగ్ రూము. లైట్ వేస్తాను చూడండి. అరే ఏంటిది? స్విచ్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటాను. అదే లేదు, నేను ఎవరినన్నా పిలిచి దీన్ని సరి చేయిస్తాను. మీరేమి టెన్షన్ అవ్వకండి. పదండి పదండి, ఇంకో రూమ్ చూపిస్తాను. తర్వాతది లోపలికి రండి, మీకు బెడ్రూమ్ చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. రండి రండి, లోపలికి రండి. అనవసరమైన వస్తువులన్నీ మీరు ఇందులో పెట్టుకోవచ్చు. అంత పెద్ద చోటిది. దీనికి ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ నేను అడగను. థ్యాంక్ యూ మిస్టర్ నట్వర్ లాల్. మీ జేబులో ఉన్న పెన్ను చాలా అందంగా ఉందే. ఆ పెన్ను చాలా కాస్ట్లీ అనుకుంటాను, అవునా? అబద్ధాలు గారు, సారీ నట్వర్ గారు, మీ చేతికి ఉందే ఈ వాచి, దాన్ని ఎక్కడ కొన్నారు? చాలా బాగుంది. నాకు కూడా అటువంటి వాచి ఒకటి కావాలి. వాచా? వాచ్ కట్టుకునే అలవాటే నాకు లేదు, అందుకని అది నా దగ్గర లేనే లేదు. నా చేతికి వాచ్ ఎలా వచ్చింది? ఇందులో ఏముంది? నా వాచి మీ వాచి లాంటిది. ఇదిగోండి, మీరే పెట్టుకోండి. రై రే, ఇది నా వాచి. మర్యాదగా ఆయన నా కోసమే దీన్ని ఇచ్చారు, అర్థమైందా నీకు? ఇది నాకు సొంతమైంది. నాకు సొంతం, నేను ఎవ్వరికీ ఇవ్వను. వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ఇది నాకే సొంతం, ఇది నాకే సొంతం, నాకే నాకే, ఇది నాదే. ఇవ్వు నేనెవరు? ఓహో, అరే ఏంటి మీరిద్దరూ దాన్ని పాడు చేసేశారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే దేనికి దిగులు పడకండి, చిన్నపిల్లలు ఏదో ఆటతనంగా చేసేశారు, వాళ్ళని క్షమించండి. దీని ఖరీదంతో తెలుసా? 5,000 రూపాయలు. ఇది ఎక్కడో దొరకదు. అలాగా అయితే అద్దెలో కలుపుకోండి. ఏంటి నట్వర్ లాల్ జీ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి టీ కూడా ఇవ్వరా? మర్చిపోయారా ఏంటి? అరే నేనెలా మర్చిపోతాను? మాట్లాడుకుంటున్నా కాబట్టి దాని గురించి పట్టించుకోలేదు. ఇప్పుడే మీకు టీ తీసుకొస్తాను, వెయిట్ చేయండి. నాకు డబ్బును వాళ్ళు భలే దొరికారు. వీళ్ళకి అది ఇంత ఇది అంతా చెప్పి డబ్బులు బాగా గుంజేయాలి. నేను ధనవంతున్నవడానికి ఇది మంచి ఛాన్స్. అరే ఏం జరుగుతోంది? అరే ఏంటి పాత్రలన్నీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాయి? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగమంటున్నాను కదా. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? నేను చూసేదంతా నిజమేనా? ఏంటి అన్ని వస్తువులు వాటంతట అవే వెళ్తున్నాయి, ఎగురుకుంటూ కూడా వెళ్తున్నాయి. ఇక్కడ అసలు ఏం జరుగుతోందబ్బా? అవును, మీరెవరు? నా పేరు టకేలా. ఇక నా పేరేమో పకేలా. ఇక ఇతనే మా భూతాల బాస్. మిస్టర్ బాస్. భూతాళ బాస్. భూతాల బాసా? అరే నా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ వస్తువులన్నీ నావి. అలాగా కాదు, ఇక్కడున్న కొన్ని వస్తువులు మా పక్కింటి అతనివి. మీరు చేసింది తప్పే కదా. చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నన్ను మీరు క్షమించండి. నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. ఇకపై నేను ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను. మిమ్మల్ని క్షమాపణ అవతల కోరుతున్నాను. వాళ్ళకి సహాయం చేయకపోయినా కష్టం కలిగించకూడదు, అర్థమైందా మీకు? మనసారా ఎవరికి ద్రోహం చెయ్యకూడదు. ఖచ్చితంగా ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టద్దు.
ఇక మీదటైన సక్రమైన దారిలో నడుచుకుంటారని నమ్ముతున్నాను. మిగతా వాళ్ళ ఆస్తులకి ఆశపడరని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆశపడను. ఇకపై నేను మంచివాడిగా ఉంటాను. ఇరుగు పొరుగు వాళ్ళ సామాన్లు నా దగ్గర ఉన్నాయి. నేను వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరిని ఇకపై మోసగించను. వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి. వాటిలో నా వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని తీసుకొని ఇవ్వండి. ఇంకెప్పుడు ఈ విధంగా చెయ్యను. నన్ను క్షమించండి. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఊరికే వదులుతున్నా. ఒకసారి మనసు మారిందంటే దాన్ని మార్చుకోకూడదు, అర్థమైందా? ఈసారి ఇంకెప్పుడు ఇలా జరగకూడదు, అర్థమైందా? మంచిగా ఉంటారు కదా? ఖచ్చితంగా ఉంటాను. ఇకపై మీరు వచ్చి నన్ను మార్చక్కర్లేదు. నేనే మారిపోతాను. ఇచ్చిన మాటని తప్పను. వెళ్దామా? ఈ రోజు చాలా టైర్డ్ గా ఉంది. కడుపు నిండా తినాలి, హ్యాపీగా నిద్రపోవాలి. ఈ రోజు టకేలో ఒక చోటు సెలెక్ట్ చేశాడు. బాస్, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళామంటే ఒక పెద్ద అడవి ఉంది. అక్కడ అందమైన చెట్లు ఉన్నాయి. అక్కడ ఒక అంతఃపురం లాంటి ఇల్లు ఉంది. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మన లాంటి వాళ్ళకి అది సరైన చోటు. ఆ చోట్లో 666 అనే ఒక రూమ్ లో మన కోసం అన్ని ఎదురు చూస్తున్నాయి. అక్కడ అన్ని సిద్ధం చేసి పెట్టాను. మనం వెళ్తే బాగుంటుంది. వెళదామా బాస్? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకెందుకు మనం వెయిటింగ్? వెళదాం బాస్. ఈ లేక్ చాలా లోతుగా ఉంటుంది. అవును పక్కేలా. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా స్విమ్మింగ్ తెలియకపోతే, ఒకవేళ బోట్ నీటిలో మునిగిపోయిందంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇది ఒక ప్రశ్నేనా? ఏమిటి? పారాషూట్ పెట్టుకుంటారు, లేదంటే రెయిన్ కోట్ ఉంచుకుంటారు. ఏమిటి, నీకేమైనా మతిపోయిందా? నేనేమీ కాదు, అది నువ్వే. వచ్చిన పని వదిలిపెట్టి అనవసరంగా మాట్లాడుకో. ముందుగా ఎవరు చేపలు పట్టుకుంటారో చూద్దాం. ఆ తర్వాత ఎవరు ఏంటో అని కనిపెడదాం. అప్పటిదాకా అనవసరంగా మాట్లాడద్దు. కావాలంటే చూడు, ముందుగా నేనే చేపలు పడతాను. చేపలకి 20 ఎక్కిపోతే చేపలు పడవు. అది కూడా నీకు తెలీదా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేస్తే ఒక్క చేప కూడా పడదని చెప్పాను కదా. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్కసారి చూడు. పర్వాలేదు. ముందు ఎవరు చేపలు పట్టుకుంటారో చూద్దాం. నువ్వే చూస్తూ ఉండు. నువ్వేం ట్రిక్ చేసినా నీకు చేపలు పడవు. మేక్ ఇట్ సింపుల్. దొరికింది. ఎక్కడున్నావు? త్వరగా వచ్చేయ్. ఇదేమి చేప కాదు, చూసావా? ఒట్టి షూనే. ఇది నాకు చాలు, ఇది వద్దు. టకేలా, పెద్ద చేప ఏదో చిక్కినట్టుంది. రా, నువ్వు వచ్చి నాకు సాయం చెయ్యి. పడవలో కన్నం పడిందిరా. ఇప్పుడు మనం మునిగిపోయేలా ఉన్నాం. చూసుకో టకేలా, భయంగా ఉందిరా. నీళ్ళు ఎక్కువైపోతే మునిగిపోతాం. ఇప్పుడు ఏం చేయాలిరా? ఏం చేయాలి? పెద్ద చేప ఏదైనా వచ్చేస్తుందిరా. మనం వెంటనే పడవలకు వెళ్ళిపోదాం. పద. అవును, మీ ఇద్దరు ఎవరు? నా మ్యూజికల్ నోట్ ని ఇలా చేసేసారే. నేను ఇప్పుడు ఎలా ప్లే చేయను? మీరు అన్ని నోట్ ని పాడు చేసేసారు. మమ్మల్ని క్షమించండి. మీ గిటార్ నోట్స్ లేకుండా మీరు వాయించలేరా? అతని కళ్ళకు మనం కనపడుతున్నాం. ఏదైనా కష్టంలో ఉన్నాడేమో. ఏమంటున్నారు? మీరు ఏదో బాధలో ఉన్నారని చెబుతున్నాను. మీకెలా తెలుసు? మీ కళ్ళకి మేము కనిపిస్తున్నాం కదా. అయితే మీకేదో సమస్య ఉందనే అర్థం. ఎందుకంటే మేము భూతాలం. ఇక మీరు దేనికి భయపడకండి. మీరు మిత్రులు అనుకుంటే మేము మిత్రులం. మీరు మమ్మల్ని భూతం అనుకుంటే భూతం, మిత్రుడు అనుకుంటే మిత్రులం. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్తాను. మా స్కూల్లో ఒక మ్యూజిక్ కాంపిటీషన్ జరిగింది. నేను అందులో సెలెక్ట్ కాలేదు. మీకు గిటార్ వాయించడం తెలుసు కదా. మీరు సెలెక్ట్ అయి ఉండాలి కదా. నేను బాగా గిటార్ వాయించుతాను, కానీ నాకు స్టేజ్ ఫియర్ ఉంది. చాలా భయం. ఈ రోజు మన ఆడిషన్ బాగా జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే జీ. ఇప్పుడు మీకోసం ఆయన గిటార్ ప్లే చేస్తాడు.
మీకేదన్నా సమస్య? అసలు మీకేమైంది? జీత్ మీకోసమే అందరూ వెయిట్ చేస్తారు. స్టార్ట్ చేయండి ప్లీజ్. లేదు లేదు, నేను వాయించలేను. ఆ భయంలో నేను వాయించకుండా వచ్చేసాను. అందులో గెలిచామంటే ఇండియాలో బెస్ట్ గిటారిస్ట్ అని అవార్డు దొరుకుతుంది. నాకు వచ్చిన ఛాన్స్ నేను మిస్ చేశాను. అందరూ తర్వాత పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ నేను మాత్రం అందులో పాల్గొనలేను. ఓ, ఇదేనా మీ సమస్య? ఈయనే మా భూతం బాస్. ఇతన్ని నమ్మితే ఎవరు లాస్. ఆ, బాస్ చేతికి గిటార్ దొరికింది బాస్. అయితే వాయించే తీరాలి. చాలా ఆపు. నువ్వు వాయించడానికి కాదు ఈ గిటార్ ఉంది. అతన్ని ఎలాగైనా మనం గెలిపించాలి. తకేలా, నీ మ్యూజిక్ ని విని ఓ ఫ్యాన్ వచ్చారు చూసావా? తకేలా, నీ మ్యూజిక్ ని విని మంకీ మహారాజే వచ్చేసారు. అంత అద్భుతంగా ఉంది. ఇలా వాయించారేంటి? గిటార్ ని ఇలా వాయించకూడదు. అయితే మేము ఎలా వాయించాలి? మీరు నేర్పిస్తారా? అరే, ఇతను చాలా అద్భుతంగా వాయిస్తున్నాడే. తను మాత్రం అక్కడ వాయించుంటే ఖచ్చితంగా ప్రైజ్ దొరికేది. ఏ ఒక డౌట్ పడక్కర్లేదు. ఇలా చూడు, నువ్వు గిటార్ ని అద్భుతంగా వాయిస్తున్నావు. వావ్, నువ్వే గెలవబోతున్నావు. గెలుస్తావు. హలో, ఏంటి? ఇందులో ఏదో ఒక సమస్య ఉందనుకుంటా. ఓకే ఓకే, మీరు ఎందుకు దిగులు పడక్కర్లేదు. ఏమైంది బాస్? ఫోన్ లో ఎవరు? ఏ టకేలా, బాస్ ఫోన్ మాట్లాడడం నువ్వు చూడలేదా? ఈ రోజు అతనే ఫోన్ మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన కాలే అయి ఒక ఉంటుంది. చిన్న సమస్య. నా మిత్రుడు ఒక చిన్న ఆర్గనైజేషన్ నడుపుతున్నాడు. అందులో గిటార్ మ్యూజికల్ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశాడు. కాకపోతే అందులో పార్టిసిపేట్ చేసే అతనికి ఒళ్ళు బాగలేకపోయిందంట. అదే నా సమస్య. మీరు దిగులు పడకండి, దానికి మన జీత్ ఉన్నారు కదా, ఆయనే చూసుకుంటారు. అతను ఎంత సూపర్ గా వాయిస్తున్నాడు. జీత్, నువ్వు నాకు సాయం చేయగలుగుతావా? నువ్వు మాత్రం ప్లే చేసావంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను గిటార్ ని బాగానే వాయించుతాను, కానీ డమ్ డమ్ డమ్, మనం బయలుదేరాల్సిన సమయం. తర్వాత ఇప్పుడు మనం చూడబోతుంది జీత్ పర్ఫార్మెన్స్. రెడీయా? దీనికి వేరే మార్గమే లేదు. ఐడియా. అందరి ముందు నేను ఎలా వాయించాను? ఇతనా గిటార్ వాయించేది? వీడు చిన్న పిల్లాడు. జీత్, నేను తప్పుగా మాట్లాడుతున్నారు. జీత్, నేను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మంచిగా వాయించి అదర్ కొట్టు. ఇది వేసుకో. ఇది వేసుకుంటే నీ ముందు ఎవరున్నారో తెలియదు. ఎవరు ఇక్కడ కనపడలా? ఓ, సార్ మీరా? మీరు నా ఇన్స్పిరేషన్ సార్. మీరెలా ఇక్కడ? ఇది ఒక చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. నీ పేరేంటి బాబు? జీత్.
జీత్ యు ఆర్ ద బెస్ట్. ఇక్కడ వచ్చిన వాళ్ళలోనే నువ్వే రాక్ స్టార్. నేను నీతో ఓ సెల్ఫీ తీసుకోవచ్చా? సార్ మీరు నాతోనా? అలా చెప్పొద్దు. నువ్వే ఇందులో ఓ ఆటోగ్రాఫ్ కూడా వేసి ఇవ్వాలి, సరేనా? ఏంటి? మీకు నా ఆటోగ్రాఫ్ కావాలా? నిజంగా అంత అద్భుతంగా వాయించావు జీత్. అందువల్లే నీ ఆటోగ్రాఫ్ ని అడుగుతున్నాను. స్టార్ గా కాబోతున్నావు నువ్వు. పద జీత్, మీ స్కూల్లో జరిగే కాంపిటీషన్ కి వెళదాం పద. ఆ ఆడిషన్ కోసం నువ్వు ప్రాక్టీస్ చేసావు కదా? చేశాను, నిన్న రాత్రంతా చేశాను. ఇప్పుడు అతనికి ఓ మంచి కాన్ఫిడెన్స్ వచ్చుంటుంది. ఇక మీద జీత్ గెలుపుని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మన మ్యూజికల్ కాంపిటీషన్ లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతారంటే మన జీత్. మీకోసమే ఆయన గిటార్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. జీత్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. అందరూ మీకోసం వెయిట్ చేస్తారు. ఇక్కడ ఇన్ని జనాలు ఉన్నారంటే నేను వాయించలేనే. నేను ఇప్పుడు ఏమీ చేయలేను. నాకు మళ్ళా భయం వేస్తుంది. నువ్వు సాధించగలవు జీత్, సాధించగలవు. కమ్ ఆన్, కమ్ ఆన్. మీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ రిజల్ట్ ఏంటంటే బెస్ట్ గిటారిస్ట్ పర్ఫార్మర్ మన నాకు సపోర్ట్ చేసి నేను గెలిపించినందుకు చాలా థ్యాంక్స్. ఇందుకు నేను మీకు ఏం చేయాలి? ఉంగలాలతో ఎల్లమే వెనక కాదు జీత్, నువ్వు నిన్ను నమ్మావు కాబట్టే ఈ గెలుపు నీదయ్యింది. ఎప్పుడు ఏ విషయానికి నువ్వు భయపడకూడదు, ధైర్యంగా చేయాలి. అలా అయితే ఇప్పుడు నేను భయపడుతున్నాను. కాదు, నువ్వు మళ్ళీ భయపడలేదు. ఇప్పుడు నీలో మంచి కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు ఇదేలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే అదే చాలు. నువ్వు ఎవరికి భయపడకుండా నీకు నచ్చింది చేస్తే చాలు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండడం వల్లే నువ్వు ఈ పోటీలో విజయాన్ని సాధించావు. ఏమిటి అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంకెప్పుడు నేను ఎవరిని చూసి భయపడను. అయితే టక్కు పక్కు మనం బయలుదేరదామా? ఈ రోజు ఎలాంటి అరేంజ్మెంట్స్ మీరు చేస్తున్నారు? మేము అలీబాబా గుహలో మేము బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ఉంచాము. ఎందుకు సమయాన్ని వృధా చేసుకోవడం? రండి మనం బయలుదేరదాం. వెళ్దాం. మనం బయలుదేరదాం.